హాయ్ అండి, వెల్కమ్ టు మీ చిన్నీస్ కిచెన్. నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆల్ ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ ఇంటికి ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఇంక లేట్ చేయకుండా మన టాపిక్ స్టార్ట్ చేద్దామండి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే చిల్లీ చికెన్. ఈ రెసిపీకి ముందుగా మనం ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక ఎగ్ యాడ్ చేయండి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్ల కారం, 1 కప్ కార్న్ఫ్లోర్, 1 కప్ మైదా అని తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని ఒక 20 minutes మూత పెట్టి పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించండి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. అలానే సేమ్ ప్రాసెస్ మొత్తం అన్ని చికెన్ పీసెస్కి కూడా రిపీట్ చేయండి. ఇలా చికెన్ వేయించడం అయిపోయిన తర్వాత ఇదే ఆయిల్లో 1 కప్ ఆనియన్స్, 1 కప్ క్యాప్సికమ్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుని ఒక 80% వరకు వేయించండి. మరీ ఎక్కువ వేయించేస్తే అవి బాగా క్రంచీగా అయిపోతాయి. సో ఒక 50 నుంచి 80% వరకు వేయించుకోండి, సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో 1 కప్ జీడిపప్పు వేసి వేయించండి. అది కూడా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి మనం వేయించుకున్న ఆయిల్ని ఒక 2 గరిటెలు వేసుకొని వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోండి. అలానే ఆనియన్, క్యాప్సికమ్ కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాల పాటు వేయించండి. స్టవ్ని హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచి వేయించండి. ఇవి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి 1 కప్ రెడ్ చిల్లీ సాస్, 1 కప్ గ్రీన్ చిల్లీ సాస్, అలానే 1 కప్ టొమాటో సాస్ వేసి వేయించండి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 4-5 వెల్లుల్లి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించండి. వెల్లుల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. అవి ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు వేసుకోండి. అలానే మీ దగ్గర నువ్వులు ఉంటే అవి కూడా కొన్ని వేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా మన చిల్లీ చికెన్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.